హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఈవినింగ్ బ్లాగ్ ఆఫ్ మైన్. సో ఈవినింగ్ సన్సెట్ చూస్తుంటే స్కూల్ డేస్ గుర్తొచ్చినాయి. స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు సన్సెట్ చూసి చాలా ఎంజాయ్ చేసేదాన్ని. నాలాగా మీకు చాలా మెమరీస్ ఉండే ఉంటాయి కదా. సో ఈవినింగ్ అయితే ప్లాంట్స్కి వాటరింగ్ చేస్తున్నా. చిన్న క్యూట్ రోసెస్ చూసి చాలా క్యూట్ అనిపించింది. నెక్స్ట్ టైంపాస్ కోసం కాసేపు బుక్ చదువుతున్నప్పుడు మా పిన్ని నా కోసం గ్రీన్ టీ తీసుకొచ్చి ఇచ్చింది. యాక్చువల్లీ సమ్మర్లో గ్రీన్ టీ నాట్ ఎ గుడ్ ఐడియా, ప్రిఫర్ కూడా చేయొద్దు. బట్ ఆ రోజు వెదర్ చాలా ఉండడం వల్ల ప్రిఫర్ చేయాల్సి వచ్చింది. సో ఈవినింగ్ గ్రీన్ టీ అయిపోయిన తర్వాత నాకు ఒక పార్సల్ వచ్చింది. నేను అసలు మర్చిపోయిన ఆర్డర్ చేసినాను. పార్సల్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో నేను మా పిన్ని కోసం చికెన్ కర్రీ ఇంకా రోటీ చేస్తున్నాను. చికెన్ కర్రీ అయితే చాలా యమ్మీగా వచ్చింది. నిజంగా ఎప్పుడు మా పిన్ని చేస్తుంది కదా, వచ్చినప్పటి నుంచి తన కోసం ఏదైనా చేద్దాము, ఇంట్లో అందరి కోసం, మా బాబాయ్ మా తమ్ముళ్ళ కోసం చేద్దామని చికెన్ కర్రీ చేసిన విత్ రోటీ. చాలా బాగా వచ్చింది. అంటే నార్మల్ ప్రాసెస్ లాగా చేయలేదు. నేను నెక్స్ట్ వీడియోలో ఈ రెసిపీ మళ్ళీ చూపిస్తాను. సో యమ్మీగా ఉండే చికెన్ కర్రీ విత్ రోటీ. అందరూ ఎంజాయ్ చేశారు. అండ్ దిస్ ఇస్ మై ఈవినింగ్ బ్లాగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.